హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్గా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికైతే జరిగింది. ఈ ఎన్నికలో ప్రధానంగా ఫేక్ ఓటర్లో పాల్గొన్నారు అని చెప్పేసి వైసీపీ కొన్ని కీలకమైన ఆధారాలు అయితే సంపాదించిందనమాట. ముఖ్యంగా ఏదైతే పోలింగ్ స్టేషన్లో నిలబడ్డప్పుడు కొన్ని ఫోటోలు తీశారనమాట. ఆ ఫోటోలు తీసినప్పుడు ఇక్కడ కొంతమంది కీలకమైన వ్యక్తులు కనిపించారనమాట. ఈ కీలకమైన వ్యక్తులు ఎవరు అంటే జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉన్న టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అనమాట. అర్థమైందా? వీళ్ళందరూ కూడా ఏదైతే పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓట్లు వేశారనమాట. యాక్చువల్లీ వీళ్ళు పక్క నియోజకవర్గం, కానీ పులివెందుల్లోకి వచ్చి ఇలా ఓట్లు వేశారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళకి ఓటు లేదనమాట. అలాంటప్పుడు వీళ్ళు వైసీపీకి సంబంధించిన వ్యక్తుల స్లిప్పులు తీసుకొని పోలింగ్ స్టేషన్లో ఓటింగ్ వేయడానికి వెళ్ళారనమాట. అయితే ఈ ఆధారాలు అనేది వైసీపీ సంపాదించింది. ఖచ్చితంగా వాళ్ళ పేర్లతో సహా వాళ్ళందరినీ కూడా ఎక్స్పోజ్ చేసిందనమాట. ఇప్పుడు వైసీపీకి కొన్ని కీలకమైన ఆధారాలు అయితే దొరికినాయి ఈ ఫోటోలు అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో వైసీపీ మరొక డిమాండ్ కూడా చేస్తుంది. ఏంటంటే ఈరోజు పులివెందుల్లో ఎన్నిక జరిగింది కదా, ఎన్నిక జరిగిన సందర్భంగా ఎన్నికల కమిషన్ వెబ్కాస్టింగ్ అంటే మొత్తం రికార్డింగ్ అయితే చేస్తుంది ఎన్నికల మొత్తాన్ని. అయితే ఆ ఎన్నిక మొత్తానికి సంబంధించిన రికార్డింగ్ని బయట పెట్టండి, అక్కడ ఎంతమంది ఫేక్ ఓటర్లు వేశారు, ఫేక్ వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మనకి క్లియర్గా తెలుస్తుంది. వాటన్నిటి ద్వారా అలాగే ఈ ఫేక్కి సంబంధించిన వ్యక్తులు ఈ ఫోటోలు ఆల్రెడీ దొరికినాయి కాబట్టి వీటన్నిటిని ఆధారం చేసుకొని రీసెంట్గా పులివెందుల్లో మళ్ళీ ఎన్నిక నిర్వహించాలి, ఇప్పుడు జరిగిన ఎన్నికలు క్యాన్సిల్ చేసి మళ్ళీ రీపోలింగ్ జరపాలి అని చెప్పేసి ఈ ఆధారాలతో హైకోర్టుకి అప్రోచ్ కావడానికి అయితే అవకాశం ఉంది. హైకోర్టుకి అప్రోచ్ అవుతారని చెప్పేసి మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ కోర్టుకు కావాల్సింది ఆధారాలు. ఇక్కడ పులివెందుల ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగింది, ఏదైతే పోలీసుల అధికారంతో అధికార పార్టీ తన అధికారంతో పోలీసులను ఉపయోగించి ఇక్కడ క్లియర్గా రిగ్గింగ్ జరిగిందని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కీలకమైన వ్యక్తులు కనిపిస్తున్నారు కదా మనకి, ఇక్కడ మనకి తెలుస్తుంది. కాబట్టి ఈ ఆధారాలతో హైకోర్టు వెళ్దాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంది. హైకోర్టుకి కావాల్సిన ఆధారాలు కాబట్టి ఇక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి నిర్ధారైంది కాబట్టి, అంటే ఫేక్ ఓటర్లు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి మనకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని చూసి మళ్ళీ పులివెందుల్లో రీపోలింగ్కి హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఈసారి కనుక హైకోర్టు ఆదేశాలు ఇస్తే హైకోర్టు పర్యవేక్షణలోనే ఎన్నికలు జరగాలి. ఎందుకంటే ఒకవైపు ఏమో ఎన్నికల కమిషన్ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఏమో ఓట్లు వేసుకోవాలంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళు తీవ్రస్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు, పోలీసులు కూడా సహకరించట్లేదు అనమాట. అయితే ఈ అన్ని ఆధారాలతో హైకోర్టుకి అప్రోచ్ అయ్యి మళ్ళీ పులివెందుల్లో రీపోలింగ్ జరిపించాలి అని చెప్పేసి డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. చూడాలి మరి దీని మీద ఏదైతే వైసీపీ నేతలు హైకోర్టుకి అప్రోచ్ అయితే వాళ్ళ నిర్ణయాన్ని హైకోర్టు ఏ మేరకు పరిగణలోకి తీసుకొని మళ్ళీ రీపోలింగ్కి అవకాశం ఇస్తుందా లేదా అని చూడాలన్నమాట. ఏదేమైనా కానీ మనకైతే క్లియర్గా కనిపిస్తుంది వైసీపీ ఆధారాలతో సహా వాళ్ళని ఎక్స్పోజ్ చేసింది కాబట్టి మరి ఈ ఆధారాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు మళ్ళీ రీపోలింగ్కి ఇస్తుందా అవకాశం ఇస్తుందా అని చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.